బస్సుల్లో భరోసా మహిళల భద్రత కోసం అధికార యంత్రాంగం నడుంబిగించింది. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడమే లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి బస్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆ సీసీ కెమెరాల పని విధానం ఏంటి, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి ఒకసారి తెలుసుకుందాం. దొంగలున్నారు జాగ్రత్త అంటూ అనౌన్స్మెంట్లు వినిపించేది, కానీ ఇప్పుడు అది బస్ స్టాండ్లకే పరిమితం కాలేదు. సీసీ కెమెరాలను బస్సుల్లో సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కే దగ్గర నుంచి దిగే వరకు పూర్తిగా ఉంది. బస్సులో ఉన్న వాళ్ళకి సైతం వాళ్ళ భద్రత కోసం ఈ విధమైన కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కెమెరాలు మహిళల భద్రత కోసం ఇవి ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, సీసీ కెమెరాలు ఉపయోగానికి సంబంధించి ఆర్టీసీకి సంబంధించిన అధికారులు డ్రైవర్లు. సో చెప్పండి, ఇది పెట్టిన తర్వాత ఏమన్నా క్రైమ్ రేట్ తగ్గిందా? గొడవలు కూడా తగ్గింది. అది విషయాలు చాలా బాగా అవుతుంది కదా అందరికి. సీసీ కెమెరాలు అబ్బా అన్నట్టు గుండెలు తడుక్కుంటది అంతే. ఫ్రీ ప్రయాణాలు ఉన్నాయి. గొడవలు ఆధార్ కార్డు ఉంటే మనకి సీఎం గారు చెప్తారు, మనం చేస్తున్నాం పని, అంతే కదా సార్, అంతే కదా. సీట్ల కూడా గొడవలు అయితే మామూలుగా అయితే ఉంటే పోతూనే ఉంటే జరుగుతూ ఉంటుంది. ఏం జరిగినా రికార్డ్ అయిపోతుంది. పోలీస్ డైరెక్ట్ అది పోలీస్కి మనకేముంటుంది, భయం వచ్చేసింది. అందుకే భయం ఉంటుంది కదా సార్ చూసేవరకు. పర్వాలేదు, ఇక వాళ్ళ ఆధార్ కార్డు అంటే జనం వేస్తూ ఉంటారు, పోతూనే ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. భయం అనేది వాళ్ళకు సీసీ కెమెరా అబ్బా అన్నట్టు వాళ్ళకి గజ్జు ఉంటుంది అట్లా చూసాగానే మనకి జగ్గు ఉంటుంది. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అని ధైర్యం ఉండదు. ధైర్యం ఉంటుంది కదా, సీసీ కెమెరా అంటే ప్రతి ఒక్కరి ధైర్యం ఉంటుంది, ధైర్యం. అయితే వాటికి సంబంధించిన అధికారులు సార్, వీటి వల్ల ఉపయోగం ఏంటిది, ఎప్పుడు ఏర్పాటు చేసి ఎట్లా ఫలితం? ఇటువంటి కెమెరాలు చాలా బాగుంది. ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ఇవి కాకుండా వీళ్ళకు ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇటువంటి దొంగతనాలు కాకుండా చైన్ స్నాకర్స్ ఉంటారు, పిక్ పాకెట్స్ ఉంటారు, ఇట్లాంటివి కాకుండా చాలా జాగ్రత్త చేసుకునే దానివల్ల చాలా మంచి ఉద్దేశం ఇది. కావున ఇది చాలా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తాగుబోతులు కూడా బస్సులు వచ్చి ఇబ్బంది పెడతారు కదా, ఇబ్బంది పెడతారు కానీ కొద్దిగా వాళ్ళు కూడా భయపడతారు. వాళ్ళని అరికట్టడానికి కెమెరాలు మంచిగా ఉపయోగపడతాయి. అవునా, చూసారమ్మా? చూసాము, బాగుంది. ధైర్యం ఉంది, ఇప్పుడైతే ఏం గొడవలు కావు, ముందు అయితే ఉండే కదా, ఇప్పుడైతే ఏం గొడవలు కావు. ఇక అన్ని బస్సులలో ఉంటే బాగుంటది, అన్ని బస్సులలో ఉంటే బాగుంటది. సీసీ కెమెరాలు ఉండడం వల్ల తనకు భద్రత ఉంది, భరోసా ఉందని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా భద్రత భరోసా ఉంది. ఎవరైనా ఆకతాయిలు కనుక ఏదైనా చేస్తే భయం అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు. కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సరే, ఈ బస్సుల్లో సీసీ కెమెరాలు పెట్టారు కదా, దానివల్ల కొంచెం మంచిగా జరుగుతుంది. మంచిగా చెప్తుంది సార్, ఉండాలి, ఉండవలసిందే, మరి ఉంటేనే బాగుంటది. అన్ని బస్సులు పెట్టిండ్రా ఈ రోజు నుంచా, ఇంతకుముందు పెట్టిండ్రా? సరే గవర్నమెంట్ మంచిగా ఇట్లా చేస్తే అన్ని బస్సులలో ఉండాలి, లోకల్ బస్సులో కూడా ఉండాలి. సీసీ కెమెరాల వల్ల ఈ గొడవలు ఇవన్నీ తగ్గిపోతాయి కదా సార్? అవునవును, పెట్టాలి, మంచిగా ఉంటుంది, అది అందరి కోసం మంచిగా ఉంటుంది. ఇంకా కొంచెం ఫ్రీ కూడా ప్రాబ్లం అవుతున్నాయి. ఫ్రీలా జెంట్స్ నిలబడుతున్నది, టికెట్ ఇచ్చిన వారు నిలబడి ఉన్నారు, అది కూడా చూడు, చాలా జాగ్రత్త. మరి చెప్పండి, ఏమైనా ఇబ్బంది అయ్యేదా? ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చాయి కదా, కొంత ధైర్యం ఉందా? ధైర్యంగానే ఉందండి, బాగానే ఉందండి. సీసీ కెమెరాల వల్ల మనకు బస్సులో ఏమైనా గొడవలు అయినా కూడా మనకు అందరికి తెలిసేటట్టుంది. ఎక్కువ గొడవలు కూడా ఏం జరగట్లేవు అవి పెట్టడం వల్ల. ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ వచ్చేసరికి అందరు గొడవ పడుతున్నారు కదా, వాటి వల్ల యూజ్ అయింది. ఇప్పుడు అవును, అవునండి, ధైర్యంగా యూజ్ ఉందండి. అన్ని బస్సులలో పెట్టాలండి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఒక భరోసా భద్రత కలుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దొంగతనాలు, ఈవి టీజింగ్, అదేవిధంగా ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఆకతాయిల్లో భయం చూపించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం
మంచి ఫలితాలు ఇస్తుందని ప్రయాణికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. బస్సుల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఆదిలాబాద్ రీజనల్ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసుల సౌజన్యం, అదేవిధంగా వారి సారథ్యంలో ఇవి ఫిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పల్లె వెలుగు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు సూపర్ లగ్జరీ బస్సుల్లో సైతం ఈ కెమెరాలను ఫిట్ చేయడం జరిగింది. ఇది 4 రోజులు రికార్డ్ అవుతుంది. దీనికి సంబంధించి ఫుటేజ్ 4 రోజుల తర్వాత ఇందులో ఉన్న చిప్ను తీసి కాపీ చేసి అవసరం మేరకు దాన్ని వినియోగిస్తారు. ఈవిటీజింగ్ కానీ లేదా దొంగతనాలు కానీ గొడవలు కానీ అయితే ఇందులో రికార్డ్ అవుతుంది. ప్రయాణికుల భద్రత కోసం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. పోలీసులు గత నెలలో ప్రారంభించారు. నెల రోజులుగా ఇది సత్ఫలితాలను ఇస్తుంది. ఎక్కడ ఏది జరిగినా ఈ బస్సుల్లో కనుక ఏదైనా జరిగితే ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది కనుక విచారణకు కానీ లేదా పోలీసులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో పాటు మహిళల భద్రత, ప్రయాణికుల భద్రతకు ఒక భరోసాని ఇస్తుందని అయితే చెప్పొచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఉట్నూరు డిపోలకు సంబంధించి 170 పైగా బస్సుల్లో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. సిఎస్ఆర్ నిధులతో వీటిని ఏర్పాటు చేయగా మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఆధార్ కార్డు ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో గొడవలు జరుగుతాయి లేదా చోరీలు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మహిళలు ఎక్కువగా వస్తారు కనుక వాళ్ళ బంగారు ఆభరణాలు సైతం చోరీలు జరిగి గతంలో అయితే ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టడం కోసం ఈ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, చూసారా కెమెరాలు? చూసాం సార్. దీనివల్ల ఎట్లా అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రము ఎంక్వైరీలో కెమెరాలు సహాయపడతాయని అనుకుంటున్నాం సార్. మహిళల భద్రత కానీ ఎవరైనా దొంగల్ని చేజ్ చేయడంలో హెల్పింగ్ అవుతుందని అనుకుంటున్నాం సార్. అంటే ఒక కీ పాయింట్ గా దొరుకుతుంది సార్. అవును సార్, ఈ టీజింగ్ కానీ ఆ ఆభరణాల దొంగలింపులు కానీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఒకవేళ ఎంక్వైరీ వరకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక కీ పాయింట్ గా యూజ్ అవుతుంది. తీసుకోవచ్చు, ఈ విధంగా ఉపయోగపడుతుందని మహిళలు అయితే చెప్తున్నారు. రోజు బస్సులో వెళ్తారు కదా, కెమెరా చూసారా? చూసాను సార్. ధైర్యంగా ఇట్లాంటి గొడవలు కానీ జరిగినప్పుడు మొత్తం రికార్డ్ అవుతాయి కదా? అవును, రికార్డ్ అవుతాయి. అంటే ఒక ధైర్యం. అవును, ఏదైనా జరిగితే ఇలా రికార్డ్ అవుతుందని పెట్టింది. అవును, ప్రస్తుతం చూసుకోవచ్చు. ఎలాంటి అఫెన్స్ జరిగినా దొరకబట్టడం కోసం, దొంగలు పట్టుకోవడం కోసం కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి. బస్సుల్లో ఏర్పాటు చేసిన కెమెరా గురించి దొంగల గురించి గొడవలైనా దొంగలు ఏమైనా తీసుకుంటారని గోల్డ్ విషయంలో. అవును, ఈజీ, మంచిదే. అవును, ఉన్నాయచ్చు కొన్ని బస్సులలో. ఇప్పుడైతే ఇదే బస్సులో చూడ్డాం, మేమైతే చూడలేదు. సూపర్ ఉన్నది సార్, సూపర్. కెమెరా ఉన్నది, మంచిగా ఉన్నది. అన్నింటికి నిల్చొని నిలబడ్డా గానీ వయసు ఉన్నా గానీ టెన్షన్ లేదు. దొంగలు ఎట్లైనా దొరుకుతాయి, ఏ విధంగా దొరుకుతాయి. సరే సార్, ధన్యవాదాలు. తీసుకోవచ్చు. మహిళల్లో ఇది ఎంతో భరోసా నింపుతుందని అయితే చెప్తున్నారు. ఎందుకు అంటే బస్సుల్లో ప్రయాణించే క్రమంలో ఆకతాల బెడద, అదేవిధంగా గొడవలు అయితే లేదా బంగారం కావచ్చు, ఇతర విలువైన ఆభరణాలు చోరీ జరిగితే ఈజీగా పట్టుకోవడం కోసం ఎంతో ఉపయోగపడుతుందని మహిళలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బస్సులలో సీసీ కెమెరాలు పెట్టినప్పటి నుంచి ఇక్కడ దొంగతనాలు తక్కువ అయినాయి. ఇంకా బంగారం రేట్లు ఎక్కయినాకనే దొంగతనాలు పెరిగినాయి. తర్వాత బస్సులలో సీసీ కెమెరాలు పెట్టినప్పటి నుంచి మాత్రం దొంగతనాలు తక్కువ అయినాయి. మళ్ళీ ఇక్కడ బస్ స్టాండ్లలో కూడా సీసీ కెమెరాలు బాగా పెట్టిండ్రు ఇక్కడ పోలీసులు కూడా. అందుకోసం కూడా దొంగతనాలు అయితే లేదు. మళ్ళీ ఇక్కడ ఆంధ్ర మేము తిరుగుతున్నాం, ఇక్కడ
మళ్ళీ మఫ్టీలో కూడా తిరుగుతున్నారు అందరు కాబట్టి ఇక దొంగతనాలు మాత్రం తగ్గిపోయినాయి ఇప్పుడు. బస్సులో పెట్టుకోవడం ఇవి కూడా తగ్గిపోయినాయి. బాగా భయం అయింది. ఇప్పుడు కొట్టుకోవడం లేదు, ఏం లేదు. బస్సులలో కూడా సీసీ కెమెరాలు పెట్టి మాత్రం మంచి పని అయిందని అందరు అనుకుంటున్నారు. నా పేరు రామయ్య సింగం అండి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ మెయింటెనెన్స్ ఆదిలాబాద్. ఇప్పుడు మన బస్సులకి ప్రయాణించే ప్రయాణికులకు ఒక భరోసా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో బస్సులో భరోసా అనే ప్రోగ్రాంలో భాగంగా ఆదిలాబాద్ పోలీసు వారి సహకారంతో ఒక ఎన్జిఓ సౌజన్యంతో మన ఆదిలాబాద్ మరియు ఉట్నూరు 2 డిపోలు కలిపి 173 బస్సులలో సీసీ కెమెరాలు బిగించడం జరిగింది. ఇది దేనికోసం అంటే మా బస్సులో ప్రయాణించే ప్రయాణికులకి ఒక భద్రత కల్పించాలన్న ఒక సదుద్దేశంతో పోలీసు వారి సహకారంతో మనం ఉన్నటువంటి ఉట్నూరు మరియు ఆదిలాబాద్ 2 డిపోల్లో కలిపి 173 బస్సులలో మనం సీసీ కెమెరాలు ఫిట్ చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు ఫిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బస్సులో ప్రయాణించేటువంటి మహిళలకు ఒక భద్రత ఉంటుంది. మనం ఎవరైనా అమ్మాయిలు ఎక్కినప్పుడు కానీ ఈవి టీజింగ్ అలాంటివి ఏమైనా జరిగినప్పుడు కూడా మనకు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఇది మనం ఆ రోజులో దాన్ని చెక్ చేసుకున్నప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టినప్పుడు మనకు జరిగినప్పుడు మనం దాన్ని రివైండ్ చేసేసుకొని చెక్ చేసుకొని మనకు ఒక భద్రత ఉంటుంది అనే భరోసాతోటి మన ప్రయాణికులకు ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులలో అన్ని కూడా మనం పోలీస్ వారి సహకారంతో పెట్టడం జరిగింది. ఇవి కాకుండా లహరి ఏసీ నాన్ ఏసీలలో రెగ్యులర్గా మేము ముందు పెట్టడం జరిగింది. కార్పొరేషన్ ఉన్నటువంటి అన్ని డిపోలో ఏమైతే ఈ ఐఎండ్ బస్సెస్ ఉన్నాయో అన్ని డిపోలో మనకి సీసీ కెమెరాలు ఉన్నవి, అవి రికార్డ్ అవుతుంటవి. దానివల్ల మనకి ప్రయాణికులు ఎవరైతే మన బస్సులో ప్రయాణం చేసే వాళ్ళకి ఒక భరోసా అనే కార్యక్రమంలో ప్రయాణికులు మా బస్సుల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మేము నిలబెట్టుకునే దశగా మేము పెట్టడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు అనేది ఒక 4 రోజుల వరకు రికార్డ్ అవుతుంది. మనకు దాంట్లో ఉన్నటువంటి ఫుటేజ్ ఈ 4 రోజుల తర్వాత మనం డేటా బ్యాకప్ చేసుకొని ఒక దగ్గర స్టోరేజ్ చేసుకొని మళ్ళీ దాన్ని రీఫ్రెష్ చేసుకొని మళ్ళీ 4 days తర్వాత మనం పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఇబ్బంది లేని ప్రయాణం అందించాలని ఒక సదుద్దేశంతో మన పోలీసు వారి సహకారంతో 173 బస్సుల్లో మనం ఫిట్ చేయడం జరిగిందండి. ఇది ఎందుకంటే మనకి చూస్తున్నాం రోజు ఇప్పుడు బంగారం రేటు పెరిగింది, ఆభరణాలు చోరీ అవకాశం ఉంది, బస్సుల్లో పిక్ ప్యాకెటింగ్ అవుతుంటుంది, ప్లస్ ఏమైనా ఈవిటీజింగ్ అవుతుంది, ప్లస్ మన లేడీ కండక్టర్లకు ఏమైనా ఇబ్బంది పట్టే విధంగా ఎవరైనా ఉన్నటువంటి ఆకతాయిలు ఏమైనా ఇబ్బంది పెట్టినా కానీ మనం చెక్ చేసుకొని వాళ్ళని అరికట్టే దిశగా మన సీసీ కెమెరాలు పెట్టేసి బస్సులో ప్రయాణానికి భరోసా అనే ఒక మంచి నినాదంతో ఆర్టీసీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాని మీద అంటూ స్పెషల్ గా ఎవరు ఉండరండి. రెగ్యులర్ గా మా ఎంప్లాయీస్ ఉంటారు. ఎవరైతే మనం మెయింటెనెన్స్ చేసేటువంటి సిబ్బందిని ఎలక్ట్రీషియన్ ఒకసారి దాంట్లో కనుక మనం ఫిట్ చేసి వదిలిపెడితే చాలు. దీనికి ఏం మెయింటెనెన్స్ ఉండదు. జస్ట్ మన మొబైల్ ఎలాగైతే మనం ఒకసారి ఛార్జ్ చేసుకుంటే నడుస్తుందో మన దాంట్లో ఉన్నటువంటి మెమొరీ కార్డ్, సీసీ కెమెరా ఉన్నటువంటి మెమొరీ కార్డు ఒకసారి ఆ మెమొరీ ఫిల్ అయిన తర్వాత మనం చెక్ చేసుకొని దాని డేటా బ్యాకప్ చేసుకోవడానికి ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసుకోవడం జరుగుతుందండి. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవసరం ఉన్నప్పుడు బ్యాకప్ చేసుకుంటారు, లేకపోతే మనకి అవి రెగ్యులర్ గా మనం తీసేసుకొని జరుగుతుంది. నిత్యం పర్యవేక్షణ అనేది జనరల్ గా ఇప్పుడు పోలీసు వారు పర్యవేక్షణలో చూసుకుంటున్నారు. మాకు యాక్సెసిబిలిటీ ఇచ్చారు. డెపో మేనేజర్ గారు రెగ్యులర్ గా మన బస్సుగా మనం ఉన్నటువంటి కెమెరాలకు ఒక నెంబర్ వేయడం జరిగింది. ఆ నెంబర్ తోటి మనం రోజు సెలెక్ట్ చేసేసుకొని ఆ కెమెరాలో మనం ఎప్పుడైతే బస్సు మొదలైందో డిపో నుంచి బయలుదేరేసి మళ్ళీ డిపోకి వచ్చేంత వరకు కూడా అది రికార్డ్ అవుతుంది. ఈ క్రమంలో ఏమైనా ఇబ్బంది కనుక ఎవరైనా పబ్లిక్ నుంచి కంప్లైంట్ వచ్చినా, లేకపోతే మనకి ప్యాసింజర్స్ నుంచి కంప్లైంట్ వచ్చినా, డ్రైవర్ నుంచి కానీ కండక్టర్ నుంచి కంప్లైంట్ వస్తే ఒకసారి డిపో మేనేజర్ గారు చూసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ప్రయాణికులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని మేము బస్ స్టేషన్ కూడా మేము ప్యాసింజర్ తో ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఈ కెమెరా పెట్టిన సంగతి తెలుసా అంటే తెలుసండి, మాకు అక్కడ కనిపిస్తుంటుంది. మీ ఉన్నటువంటి బస్సు డ్రైవర్ కండక్టర్ కూడా చెప్తున్నారండి, బస్సులో మేము సీసీ కెమెరా పెట్టామండి, మీతో పాటు ఒక నిఘా నేత్రము ఒక ప్రయాణిస్తుందని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము కూడా కొంచెం రిలాక్స్ గా ఉండమనేసి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరిచారండి. ఈ బస్సుల్లో పెట్టడం అనేది మొదటిసారి రాష్ట్రంలో అన్ని పల్లె వెలుగు బస్సులలో ఎక్స్ప్రెస్ లో పెట్టడం అనేది ఈ జిల్లాలోనే మొదటిసారి. అది ఉట్నూరు జిల్లా మరియు ఉట్నూరు డిపో, ఆదిలాబాద్ డిపోలో.
కానీ ఇంతకంటే ముందు ఆర్టీసీలో సూపర్ లగ్జరీ నుండి అబోవ్ స్థాయి వెహికల్స్ అంటగా సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి ఏసీ, లహరి నాన్ ఏసీల బస్సులు అన్నిటి కూడా మేము ఎప్పటి నుంచో పెట్టడం జరుగుతుందండి. హై-ఎండ్ బస్సుల్లోనే కాదు, ఆర్టీసీలో నడిచే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి. కేవలం 1-2 డిపోలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఈ విధంగా బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మహిళలకు మరింత భద్రత, భరోసా కల్పించిన వారు అవుతారు. ఇది ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలకు సంబంధించి వనితా టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ సత్యంతో సారంగపని, వనితా టీవీ, ఆదిలాబాద్ నుంచి.